చంద్రబాబు మేనిఫెస్టో మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీకు చూపిస్తా. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి కింద సంతకం కూడా కనిపిస్తా ఉంది చూడండి. సంతకం పెట్టి ఇదే కూటమిలో ఇదే ముగ్గురు ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఈ పాంఫ్లెట్ను ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన సంతకం పెట్టి ఈ ముగ్గురు ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఆ తర్వాత ప్రజలు నమ్మి ఈయనని ఎన్నుకున్నాక 2014 నుంచి 2019 ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ 2014లో ఈయన మేనిఫెస్టో అని అంటూ సంతకం పెట్టి ప్రతి పేద ఇంటికి ఇది పంపించి ఈ ముగ్గురు ఫోటోలతో ఉన్న ఈ పాంప్లెట్ పంపించి ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇందులో చెప్పినవి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి. రెండో హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు. నేను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నాను, వారి కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నాను, ఒక్క రూపాయిలా చంద్రబాబు మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం అంట. మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామంట అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, ఆయన హయాంలో 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు ఖాతాల్లో వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నిరుద్యోగ వృత్తి 2,000 అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు ఆయన పాలించాడు, 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ₹10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్లు, ముసురుడాలు మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? నెల్లూరులో కనిపిస్తా ఉందా? మరి ఈసారి నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా, ఏకంగా చంద్రబాబు సంతకం పెట్టి 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి 2 చేతులు పైకెత్తాలా బా గట్టిగా, ఇలా 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 ఇలా.
మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు. ఏర్పడి ఏమంటా ఉన్నారు? మళ్ళీ మేనిఫెస్టోలో డ్రామా. మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా అమ్మా? అక్క నమ్ముతారా? అన్న నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నాడు. తమ్ముడు నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు. నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కార్ అంటా ఉన్నారు. నమ్ముతారా అక్క? నమ్ముతారా అన్న?